బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాలో ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాలు అమరనాటి విధంగా కూడా సాగుతుంటాయి. అటువంటి సంక్రాంతి సంబరాలలో ముఖ్యంగా ఎన్నో సంప్రదాయ ఈ యొక్క క్రీడలు ఉన్నప్పటికీ ఈ యొక్క కోడి పందాలు కూడా అందరూ కూడా తెలిసిందే. కోడి పందాలు లేనిదే సంక్రాంతి కనిపించదు. కానీ అటువంటి వాటికి దీటుగా ఇప్పుడంతా కూడా కోడి పందాలకు బదులుగా ఇప్పుడైతే కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలు అనేది కూడా ఇప్పుడైతే ఆసక్తిగా మారాయని చెప్పాలి. గత సంవత్సరంలో కూడా మనం ప్రధానంగా చూస్తుంది ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఆత్రాపురం ఈ యొక్క కెనాల్, మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్లో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఆత్రేయపురం సంబంధించినటువంటి ఉత్సవం పేరుతో అయితే ఈ యొక్క పడవల పోటీలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. ఆ పడవల పోటీలు ఏదైతే మన కేవలం కేరళ మాదిరిగా కేరళలో మాత్రమే ఈ పడవల పోటీలు ఉంటుంటాయి. కానీ ఇప్పుడు కేరళను తలపించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పడవల పోటీలు అనేది నిర్వహించారు. ఆ పడవల పోటీలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పడవల పోటీలో పాల్గొనేందుకు అనేక మంది కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈసారి పడవల పోటీలో కూడా 28 మంది, అంటే 28 టీము అయితే పాల్గొని ఈ యొక్క కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఆత్రేయపురం జరిగినటువంటి కోనసీమ పడవల పోటీలకైతే 28 మంది వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే కేరళ, కర్ణాటక, బెంగళూరు వివిధ ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి రావడం ఈ యొక్క పడవల పోటీలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ప్రధానంగా పడవల పోటీలని ఇప్పుడు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా చూడవచ్చు. ఎంత చక్కగా ఇదే డ్రాగన్ పోటీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కేరళ తరహాలో ఈ యొక్క కెనాల్ ఏదైతే ఎంతో సుందరంగా ఉన్నటువంటి ప్రాంతం, అంత సుందరంగా ఉన్నటువంటి కేరళ వంటి ప్రాంతంలో మాత్రమే ఇటువంటి పడవల పోటీలు అనేవి కూడా జరిగేవి. కానీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరం కూడా ఈ కేరళ కోనసీమ జిల్లా వేదికగా కూడా కోనసీమలో జరిగేటువంటి ఈ యొక్క పడవల పోటీలు చూడొచ్చు. ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలు ఎంతో ఉత్సవంగా 10 మంది టీము, చక్కగా 10 మంది టీం ఉన్నారు. అందులో ఒక లీడ్ చేసేటువంటి ఒక వ్యక్తి ఒక డ్రమ్ ఒకటి కూడా కొడుతున్నారు. ఆ విధంగా కొడుతూ ఎంతో యువకులు అంతా కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ ఒకే విధంగా కూడా పడవల పోటీల్లో పాల్గొని వాళ్ళంతా కూడా ఆ విధంగా ఐలాస్ అన్న టైప్లో ఆ విధంగా మాట్లాడుతూ ఒక డప్పు కొట్టడం, సరిగ్గా అదే సమయానికి తాను కొట్టడం అనేది కూడా ఎంతో చక్కగా వాళ్ళు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు చాలా కనువిందు చేస్తున్నాయి. ఇది పడవల పోటీలను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా, అనేక ప్రాంతాల నుంచి రావడం వాళ్ళ ఈ పడవల పోటీలను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు పడవల పోటీల నేపథ్యంలోనే ఇప్పటికే 28 టీంలు అయితే పాల్గొన్నాయి. ఈ కోనసీమ జిల్లా ఈ యొక్క సర్ ఆర్థర్ కాటన్ సంబంధించిన ట్రోఫీ పేరుతో ఈ పడవల పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులు ఈ పడవల పోటీల్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు వాళ్ళందరూ కూడా పడవల పోటీలు పెట్టుకుని వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఎంతో చక్కగా ఒక పక్కన ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో గోదావరి పంట కాలువలో ఎంతో సుందరంగా పంట కాలువలో అయితే వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. చూడొచ్చు పంట కాలువలో అయితే ఎంతో సుందరంగా, ఎంతో వైభవంగా ఈ యొక్క కోనసీమ పడవల పోటీలు అయితే ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. యువక ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క బోటు మీద, డ్రాగన్ పోటీ మీద 10 మంది టీం అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా కూడా ఈ యొక్క పడవల పోటీలు అనేవి కూడా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తుంటారు. అటువంటి పడవల పోటీలు ఈ కోనసీమ జిల్లాలో ఏదైతే సాంప్రదాయ కోడి పందాలు కాకుండా ఈ కోనసీమలో జరిగేటువంటి పడవల పోటీలు వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడ రావడం, వీటిని ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవం పేరుతో జరుగుతున్నటువంటి పోటీలను తిలకించేందుకు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే దూర ప్రాంతం మనం చూస్తాం హైదరాబాద్, అలాగే విజయవాడ, వివిధ ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి కూడా కొంతమంది అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కోనసీమ పడవల పోటీలు అనేది కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తాం ఎంతో చక్కగా ఈ పడవల పోటీలు అయితే స్థానిక కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండారు సత్యానందం ఆధ్వర్యంలో ఈ యొక్క పడవల పోటీలు అయితే నిర్వహించారు. ఇప్పటికే అనేక మంది ముఖ్య అతిథులు కూడా హాజరయ్యారు. అలాగే ఇక్కడ హోంమంత్రి అనితతో పాటు పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేస్తూ మొత్తం అందరూ కూడా పాల్గొని ఈ యొక్క పడవల పోటీలను కూడా వాళ్ళ చేతుల మీద
కూడా ఆ ట్రోఫీని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 28 మంది టీం పాల్గొన్న నేపథ్యంలో అత్యంత వైభవంగా 2 రోజుల పాటు ఈ పడవల పోటీలు అనేవి కూడా నిర్వహిస్తున్నారు. అలాగే సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, పడవల పోటీలను కూడా నిర్వహించే విధంగా కూడా ఇక్కడైతే జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఆత్రేయపురం ముఖ్యంగా మనకి పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచినటువంటి ఆత్రేయపురం పూతరేకులు, అటువంటి పూతరేకులు కూడా ఇక్కడ ఆత్రేయపురంలో ఫేమస్. కానీ ఆ విధంగానే ఇక్కడ ఆత్రేయపురం ఉత్సవ పేరుతో ఇక్కడ పడవల పోటీలు నిర్వహించిన నేపథ్యంలో భారీ ఎత్తున కని విని ఎరిగిన రీతిలో ఎక్కడైతే పడవల పోటీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ యొక్క సంక్రాంతి ముందు రోజే మొత్తం అంతా కూడా ఎంతో వైభవంగా పడవల పోటీలు అయితే నిర్వహించారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, సార్టీవీ, ఆత్రేయపురం ఈ పడవల పోటీ వద్ద నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.